మీరు ప్రమోట్ చేసిన వాళ్ళలో అంటే మీరు మీ మోటివేషనల్ స్పీచెస్ ఎక్కడ వెళ్ళినా కానీ మనకు కనిపిస్తూ ఉన్నారు, కానీ ప్రముఖుల పేర్లు ఏమైనా? నేను పేర్లు చెప్పాను, వాళ్ళు నా పేరు చెప్పారు. ఎందుకంటే పేర్లు చెప్పాను అనుకోండి లేనిపోయిన ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఆశించి ఎవరికి నేను ఇవ్వలే బాస్. రేపటి నాడు వీళ్ళు నాకు పేరు తెవ్వాలి, నాకు చెప్పుకోవాలి, నేను ఎప్పుడు చెప్పలే. మీరు ఫేస్బుక్ చూస్తే తెలుస్తుంది బోళ్ళ మంది. ఒక 80% చెప్తారు, 20% చెప్పరు. పోనీ వాడే కూడా ఈగో ఉంటుంది. ఈగో నేను ఆయన పేరు చెప్పాలి, కానీ వాళ్ళ పాత వీడియోలు 10 ఏళ్ళ కింద చూస్తే నా పేరు చెప్పారు. పోన్లే నా పేరు, అది ఆశించిన వ్యాపారం బాస్. నేను వాళ్ళు నా పేరు చెప్తారని ఆశించాను అనుకో, అది బిజినెస్. ఆశించకుంటే సాయం, నేను సాయం చేయాలనుకున్నా. నాకు వద్దు, నువ్వు నా పేరు చెప్పగలవు, నువ్వు బాగా డెవలప్గా మీ అమ్మ నాన్న బాసుకుని నీ భార్య పిల్లలు బాసుకో, అంతే. ఓకే, అంటే సక్సెస్ అనేది మనిషికి వేరే ఉంటుంది, ఫీల్డ్కి వేరే ఉంటుంది. సో ఏ ఫీల్డ్కు ఎవరికి నచ్చిన ఫీల్డ్ వాళ్ళు తీసుకోవాలి బాస్. వేరే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ మనం చేయొద్దు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యలో ఫోన్ చేశారు, సార్ మీకు జాబ్ చేయడం ఇష్టం లేదు, ఏం చేయాలంటే జాబ్ కూడా ఏమన్నా నేను డైరెక్ట్ అటాక్ ఉంటుంది నా ఫోన్ చేస్తే. మళ్ళీ ఏం చేయాలి సార్, నీకేం వచ్చు, ఏం రాదు సార్, ఏం రాదు, ఏం జాబ్ ఎడికిస్తా నీకు, ఏం రాదు, ఏం చేస్తావు, ఏమైనా నేర్చుకో అని వాళ్ళకు అడిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉన్నది బాస్. ఒక ఆయన ఫోన్ చేసి, సార్ నేను మంచిగా మాట్లాడతాను సార్, ఏదైనా జాబ్ చూపించాను నేను, నిన్ను కూలం చేయ, నిన్ను బానిసం చేయ, యజమాని చేస్తా, ఏం చేస్తావన్నా, ఏం చెప్తా చేస్తాను, ఇదే మాట మీద ఉండమన్నా. ఏం చేయాలన్నా, ఏం చేయకు, హైదరాబాద్ మొత్తం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుంది. ఎక్కడ పోయినా రియల్ ఎస్టేట్ చుట్టుముట్టు 100 కిలోమీటర్ రియల్ ఎస్టేట్ బాగుంది. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి మంచి సేల్స్మెన్ కావాలి, మంచి మార్కెటింగ్ పర్సన్ కావాలి. నీ ఇష్టమైన కంపెనీలో పోయి డోర్ కొట్టు. హైదరాబాద్లో ఉన్న నీ ఇష్టమైన కంపెనీ డోర్ ఒకటి. నేను గంపనాశ్వరం పంపించిన చెప్పి నేను కళ్ళ కత్తుకొని తీసుకుంటాను చెప్పిన. సార్ నిజమా, నువ్వు పో అని చెప్పిన. బహుశా అన్ని కంపెనీలకు నేను పరిచయం, ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఆల్ టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకు ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఓకే, అలా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు తెలుసు బాస్. వాళ్ళ పేరు నేను చెప్పాను. ₹1,00,00,000 నెల సంపాదించే వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక 78 మంది నెలకు ₹1,00,00,000 సంపాదిస్తారు. 78 మంది జస్ట్ ఏమి లేకుండా పాత సైకిల్ మీద ఇచ్చారు. బికాజ్ ఆ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల, అది అమలు పరచడం వల్ల అలా అవుతారు. ఈ అబ్బాయి వెళ్ళిపోయి మళ్ళీ సార్ వాళ్ళు పని చేయమంటారు సార్, డోర్ టు డోర్ నాకు చేయమంటారు సార్ అన్నారు. మళ్ళీ చేస్తాను కదా, అన్ని పనులు చేస్తాను కదా, అంటే చేత కదా దీనికి. మళ్ళీ ఏం చేయాలి సార్, రా మళ్ళీ ట్రైనింగ్ మనం ఎలా మాట్లాడి నేర్పించిన తర్వాత ఆ అబ్బాయికి చెప్పాను, నువ్వు డబ్బు సంపాదించింది ఎంగా కసి ఉంది అంటే కసి ఉంది, నువ్వు ఒక పని చేయి, ఏదో ఒక కాలనీ తీసుకో, కాలనీలో మొత్తం తిరిగిమని చెప్పిన. ఏం చేయాలి, తిరిగి టూలెట్ బోర్డులన్నీ రాసుకొని రా అని చెప్పిన. ఎందుకని చెప్పింది చెయ్యి అన్న. ఆ టూలెట్ బోర్డులోకి 22 టూలెట్ బోర్డు రాసుకుంది. సార్ 22 టూలెట్ ఉన్నాయి సార్, నాకు చూసిన అన్ని ఫోటోలు తీసుకున్నా, నంబర్ తీసుకున్నా. నువ్వు ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టు, ఫలానా ఏరియాలో మీకు ఇల్లు కావాలా, ఇల్లు కిరాయి కావాలన్నా నేను ఇప్పిస్తాను పెట్టమన్నా. ఏమైతుంది సంబంధం వేరే, నువ్వు పెట్టమన్నా. పెట్టేసాడు. సార్ ఫోన్లో వస్తున్నాయి సార్, ఇప్పి ఇల్లు కిరాయికి ఇష్టం కదా, 15 రోజులు ఇచ్చిన 15 రోజులు తీసుకున్నా. దట్ ఫెలో నౌ ఎర్నింగ్ మోర్ దెన్ 1 crore నౌ. 1 crore per month ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కింగ్ అయిపోయాడు. అంతే, ఏం లేదు బాస్. ఇప్పుడు ఆయన మొన్న వాళ్ళ ఇంటికి నన్ను చిన్న ఫంక్షన్ అయితే పిలిస్తే ఆ దేవుళ్ళ ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకున్నాడు. అరే నన్ను ఇట్లా చేయకరా బాబు అంటే, సార్ నువ్వు నాకు దేవుడు అన్నాడు. అంటే చెప్పింది చేశాడు అని చెప్పి మన దగ్గర బానిసలాగా ఏమనం అంటే ప్రతి ఒక్క యూత్ ఆయన హైదరాబాద్ కాదు, హైదరాబాద్ సంబంధం లేదు ఆయనకు. బతకడానికి వచ్చిండు, ఇంట్లో గొడవపడి వచ్చిండు. అంటే రియల్ ఎస్టేట్ కాదు బాస్, ఎన్ని ఉన్నాయి. నీకు కడుపులో మంట ఉందా, పైకి వచ్చే ఛాన్స్ ఇచ్చే ఏకైక నగరం హైదరాబాద్. ఇక్కడ చెడిపోయినాడు వాళ్ళేడు, బాస్. చెడిపోతాడు అంతే. కసిందంటే ఏమన్నా ఇప్పుడు హైదరాబాద్ ఏదైనా పని కావాలంటే ఇక్కడ లేరు, బయట నుంచి వచ్చి పని చేస్తారు. ఇక్కడ నీకు ఎందుకు లేదు, పని చేయి. ఆ పని చేయడానికి స్మార్ట్ వర్క్ చేయి, హార్డ్ వర్క్ చేయకు అని చెప్తా ఉంటా.